హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ చపాతీ చేస్తున్నాను. సో చపాతీ ముందే పిండి కలిపేశాను. చపాతీ రోజు డాక్టర్ అన్నాడు చపాతీలు తింటే వెయిట్ తగ్గుతావు అనేసి. సో చపాతీ చేసుకుంటున్నాను అనమాట. కానీ ఎంత తిన్నా వెయిట్ అయితే తగ్గటం లేదు, అంత వెయిట్లోనే ఉన్నాను. సో చపాతీ చేస్తున్నాను కదా, మీతో షేర్ చేసుకుందామని సో చపాతీ చేయడం చూపిస్తున్నాను. మేము 4 పలకలుగా చపాతీలు చేసుకుంటాం. సో లోపల కొంచెం ఆయిల్ పెట్టేసి చపాతీని 4 ఫోల్డ్స్ చేసేసి చపాతీని ఇలా 4 పలకలుగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఈ మధ్యన ఎవరు వెయిట్ ఎక్కువైనాను చపాతీ తింటే తగ్గిపోతారు, సో చపాతీలు తింటే తగ్గిపోతారు అని అంటారు. కానీ చపాతీ, సుక్క చపాతీ అది మనకి దిగదు, అస్సలు దిగదు, సీరియస్లీ దిగదు అస్సలు. సో కొంచెం ఆయిల్ వేసుకొని సో చపాతీలా చేసుకొని మేము తింటాం అనమాట. సో దీనికి కాంబినేషన్ ఆలూ కర్రీ, ఎగ్ ఉక్కిరి అన్నీ చేసుకుంటారు. కానీ నాకు టమాటా పులుసుతో అంటే చాలా ఇష్టం. సో దాంతో నేను ప్రిపేర్ చేశాను ఈరోజు. సో చపాతీని ఒక్కొక్క స్పూన్ ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. సో మీలో ఎంతమందికి చపాతీ చేయడం ఇష్టం లేదో అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి చపాతీ పిండి కలుపుకోవాలని, చపాతీలు చేసుకోవాలంటే కొంచెం ఇరిటేషన్గానే ఉంటుంది. అది రోజు చేయాలంటే ఇంకా సో ఈరోజు నేను టమాటా పులుసుతో, కొంచెం వెరైటీగా ఉంటుందిలేండి, టమాటా పులుసుతో చపాతీలు చేసుకొని నైట్ డిన్నర్ ప్రిపేర్ చేశాను. సో చపాతీస్ అయితే చాలా మెత్తగా వచ్చాయి. సో టేస్ట్ చేసి చెప్తాను, చాలా మెత్తగా అయితే వచ్చాయి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చపాతీలు చేసుకొని తినండి. వెయిట్ తగ్గాలి అనుకునేవాళ్ళు, తగ్గాలి అని అనుకుంటే తగ్గిపోవాలండి చపాతీలు తినేసిన వెంటనే. సో ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ ద రోటీ విత్ టమాటా పులుసు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? యమ్మీగా రోటీ సూపర్గా ఉందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బాయ్.